థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు ఎంతో గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సభ మీద ఉన్న వారందరి ప్రశంసలు పొందుతున్న మనందరి ప్రియతమ నాయకులు మాజీ జెడ్పీటీసీ అండ్ అలాగే మన జరుపుల రాధాకృష్ణ మెమరబుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ, దానికన్నా ముందు మీ ప్రేమ భావాన్ని చప్పట్ల ద్వారా వారికి తెలియజేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు జరుపుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఎందుకంటే నేను మా అమ్మలాగానే భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం గారు. మరి ఎప్పుడు జిల్లా పరిషత్లో నేను వెంకటేశన్న, మా ఉప్పల వెంకటేశన్న గారు ప్రతిపక్షంలో ఉండేవారు. ఆయన ఎప్పుడు కొట్లాడేవాళ్ళము. కాబట్టి అప్పటి నుంచి అమ్మగారు పరిచయం. కాబట్టి ఆహ్వానించగానే దశరథ్ ఖచ్చితంగా మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి వచ్చినందుకు ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్న జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు శ్రీనివాసీనన్న గారు, ఎప్పుడు అన్నలాగానే భావిస్తా గోలి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా సోదరిమణి మా రజనీ అక్క గారు, సాయి చందుల సతీమణి మా రజనీ అక్క గారికి, అదేవిధంగా నేను ఇప్పటిదాకా చాలామంది నా సేవా కార్యక్రమం నా ట్రస్ట్ గురించి చెప్పారు. కానీ నా ట్రస్ట్ కంటే గొప్ప కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి మా ఉప్పల వెంకటేశన్న గారికి, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన చేసినటువంటి పోరాటమే లేదు, ఎడుమ కిష్టారెడ్డి గారు, వారి యొక్క కుమారుడు అయినటువంటి, అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడుమ సత్యమన్న గారికి, అదేవిధంగా మా ఇంకో సోదరిమణి రేవంత్ రెడ్డికి చెల్లెలే కదమ్మా, మా వెల్దండ మాజీ జడ్పీటీసీ, మా తోటి జడ్పీటీసీ సభ్యురాలు విజితారెడ్డి గారికి, మా సోదరిమణి అమన్గల్ మా సోదరిమణి అనురాధ పత్యా నాయక్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అర్జున్ రావు గారికి, అదేవిధంగా మా సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా లాలయ్య గౌడ్ గారికి, రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా సిహెచ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా గోపాల్ గారికి, ఎప్పుడూ నాతో పాటు మా తమ్ముళ్ళలాగా నిత్యం నాతో పాటే ఉంటూ నాతో పాటే పనిచేసినటువంటి మా సోదరుడు పిఎస్సిఎస్ చైర్మన్ మా గంప వెంకటేష్ గారికి, అదేవిధంగా ఇంకో సోదరుడు మా వైస్ ఎంపీపీ ఆనంద్ గారికి, అదేవిధంగా మా నాగిళ్ళ సర్పంచ్ రమేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా చాలామంది పెద్దలు వేదికపై ఉన్నారు. ఎవరికి పేరు మర్చిపోతే మన్నించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటిదాకా మా బావ లచ్చిరామ్ నాయక్ గారు సర్పంచ్ అండ్ ఎంపీటీసీగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు మా బంజారా బిడ్డ మా లచ్చిరామ్ నాయక్ గారికి, అదేవిధంగా మేము ఓన్లీ ఫోన్లో వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని నిన్ననే అందిస్తే మా మీద అభిమానంతో, మా ట్రస్ట్ మీద అభిమానంతో ఇక్కడికి చేరుకున్నటువంటి చాలామంది ముఖ్యులు, ఈ కాన్సెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారికి కూడా వారితో పాటు మా యువ నాయకులకు, వారితో పాటు మా అభిమానులకు అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మేము రాజకీయం కోసం ఈ ట్రస్టులను ఏర్పాటు చేసుకోలేదు. చాలామంది పెద్దలు, గౌరవనీయులు, చాలామంది వేదికపై ఉన్న వాళ్ళు చాలామంది ఈ ట్రస్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఒక దిక్కు ఈరోజు బాధ ఉంది, ఇంకో దిక్కేమో నాకు సంతోషంగా ఉంది. బాధ కొడుకుపోయినందుకు బాధ, అదే ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఈరోజు సంతోషంగా ఉందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఇప్పటికీ
దాదాపుగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడే మా లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 10-15 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఎందుకో ఆ కార్యక్రమాలు చేసినప్పుడు కొద్దిగా సిక్ అయినట్టు అయిపోతుంది మా మనసు. ఎందుకంటే నిత్యం మేము జనంలో ఉన్నప్పుడు మా బాబుని మర్చిపోతాం. ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు రోజంతా మా బాబు గురించే ఆలోచిస్తాం. కాబట్టి నేను కావచ్చు, మా భార్య కావచ్చు సిక్ అవుతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ సేవా కార్యక్రమం ఏదైతే మేము డబ్బు ఉండి చేయట్లేదు, ఒక్కోసారి ఏమన్నా సమస్య వచ్చిందనుకో మండలంలో మా ఇంట్లో డబ్బులు లేనప్పుడు మా భార్య ఏం చేస్తుంది, ఏమైనా ఉంటే బంగారం దేవులాడి ఇచ్చేసేది, ఇది కుదబెట్టేసి ఇచ్చేసేయండి. ఈ ట్రస్ట్ నడవడానికి కారణం మా భార్య, మా కొడుకు, మాతో పాటు మా అల్లుడు బీకే నాయక్. సొంతం అల్లుడు కాకుండా కానీ దాదాపు 25 సంవత్సరాల నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి నాతోనే పనిచేస్తుండు. ఆయన కూడా మాకు తోడుంటుండు. కాబట్టి ఆయన కూడా ఇది సభ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మా ట్రస్ట్ ద్వారా చాలామంది చాలా గొప్ప కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఏదైతే కాన్సెన్సీ మొత్తము విస్తరించినటువంటి మా ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా మాట్లాడడం జరిగింది, తోడుంటామని చెప్పి చేయడం జరిగింది. ఉన్నా లేకున్నా సంతోషపడతాం. ఆ మాట ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిర్రు, అదే మాకు సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మరి అనేక కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకున్నాం. మా జయపాలన్న ద్వారానే ఈ కార్యక్రమాన్ని, మా సీనన్న ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఎంపీ గారు కూడా ఇదే పార్టీలో ఉన్నారు రాములు గారు. మరి రాములు గారిని కూడా అదేవిధంగా మా జిల్లా చైర్పర్సన్ అనితారెడ్డి గారు కూడా ఇదే పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇంకో 2 కొత్త కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా అందించాలని చెప్పి అనుకుంటున్నాం మేడం. మీ ఆధ్వర్యంలో, మీ సమక్షంలో ఈ వేదిక పైన మరి మమ్మల్ని అనౌన్స్ చేయమన్నా పర్వాలేదు, మీరు అనౌన్స్ చేసినా పర్వాలేదని చెప్పి తెలియదు. అయితే ఏదైతే ఈ మండలంలో అనాథ పిల్లలు అంటే భార్య భర్తలు అంటే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు ఉంటే, ఏదైతే తల్లిదండ్రులు లేని ఆడపిల్ల పెళ్లికి మా ట్రస్ట్ ద్వారా 1,116 రూపాయలు వాటితో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి ఈరోజు నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము గతంలో 5,000 రూపాయలు ఇచ్చేటప్పుడు చాలామంది మండలం మొత్తం సాధ్యమవుతుందా అని చెప్పి అవుతుందన్న, ఎందుకు కాదని. అయితే నేను పైసలు పెట్టుకొని పనిచేసే పని కాదు నాది, ఉన్న అవసరం చెప్తాను. నేను జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మా ఇంట్లో 30,000 రూపాయలు ఉండే. నేను వార్డు మెంబర్గా చేసినప్పుడు 1000 రూపాయలతోనే అయినా. నేను సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడు 6,000 రూపాయలే, మా లక్ష్మీరామ్ నాయకే దానికి సాక్షి. 6,000 రూపాయలతోనే అయినా. నేను డైరెక్టర్గా పోటీ చేసినప్పుడు జనరల్ సీట్లో కడతాల నుంచి పోటీ చేసినప్పుడు మాది పక్క తండ. ఈ పిల్లగాడు ఎవడో వచ్చి కడతాల్లో వచ్చి జనరల్ సీట్లో పోటీ చేసి ఎట్లా సాధ్యమవుతుంది, ఆయన గెలుస్తాడా అని చెప్పినప్పుడు నా దగ్గర ఏమీ లేకుండే ఆయన జనరల్ సీట్లో కూడా అప్పుడు గెలిచినాం. అంటే నిత్యం ప్రజల్లోకే ఉంటాం మేడం. నేను దాదాపుగా 23 ఇయర్స్ నుంచి కూడా ఒక ఎలక్టెడ్ పోస్టులోనే ఉన్నాం మేడం. ఈ 2-3 నెలల్లోనే ఏ పోస్టు లేకుండా ఉన్నా. అంటే ఈ పార్టీల కోసం మేము ఈ సేవా కార్యక్రమం పెట్టలేదు మేడం. ఓన్లీ మా కొడుకు మా మధ్యలో లేడు కాబట్టి రోజు ఒకసారన్నా మా కొడుకును మేము యాద్ చేసుకోవాలి, మా కొడుకు జనంలోకి ఉండాలి, మా కొడుకు పేరని కూడా అని ఆలోచనలో ఈ చారిటబుల్ ట్రస్ట్ను, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మొన్ననే ఒక 3 రోజుల క్రితము ఒక యువకుడు, ఒక ముస్లిం యువకుడు వైజాగ్ కాలనీ అని చెప్పి ఒక టూరిజం ప్రాంతం ఉంటుంది మేడం, నల్లగొండ జిల్లా దేవరకొండ కాన్సెన్స్లో. మరి ఆ కాన్సెన్స్లో బోటింగ్ నుంచి ఆయన స్కిట్ అయి లోపల పడిపోయి చనిపోవడం జరిగింది మేడం. మరి అతనికి చిన్న 3 కొడుకులు ఉన్నారు. మరి వారికి కూడా మా ట్రస్ట్ ద్వారా ఒక పెద్ద కొడుకుకు ఇంటర్మీడియట్ వరకు మా ట్రస్ట్ ఫ్రీ చదువు చదివిస్తుందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఆమెను కూడా ఇల్లు లేదని చెప్పారు. మా ట్రస్ట్ ఒక ఇల్లుని నిర్మించి ఇస్తుందని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను మేడం. ఈరోజు
ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నేను పిలవంగానే నిన్ననే ఫోన్ చేసిన మీ అందరికీ, వేదికపై ఉన్నటువంటి వాళ్ళకందరికీ నిన్ననే ఫోన్ చేసిన. మరి వెంకటేశ్వరకైతే నేను రాత్రి 11:30 కలిసిన. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, ఆయన ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటే మరి ఆయన ఎక్కడ కలవకపోతే నేను రాత్రి 11:30 గండిపేటలో రాత్రి 11:30కు అన్నగూడంగా చెప్పడం జరిగింది. మా సత్యమన్న కూడా ఫోన్ చేసి దాదాపుగా 3 గంటల ముందు నుంచి వచ్చి కూర్చుండి పాపం ఆయన కూడా వేదిక పోయినటువంటి మా పెద్దలందరికీ మళ్ళోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు మా వెంకటన్న అసలుకి ఇప్పటిదాకా కనిపించలే, మా వెల్లండ వైస్ ఎంపీపీ వెంకటన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం.